ఆపరేషన్ సింధు నిన్న రాత్రి తెల్లవారుజామున 1:43 ఆ టైంకి లాంచ్ అయింది. 25 మినిట్స్, 9 లక్ష్యాలు, 25 నిమిషాలు, టక్క 25 నిమిషాల్లో పనులు కంప్లీట్ చేసుకున్నట్టు చేశారు. ఎక్కడ అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించలేదు. మన విమానాలు ఏవి అక్కడికి వెళ్ళలేదు. జస్ట్ దే ఫైర్డ్ మిసైల్స్ని అట్లాగే డ్రోన్స్ని వాడారు. వీటిలో కొన్ని డ్రోన్స్ వాటంతట అవి సూసైడ్ బాంబర్స్ లాంటి అనమాట. అవి అక్కడికి వెళ్ళి వాటిని అంటే లక్ష్యాన్ని టార్గెట్ చేస్తాయి, దాన్ని లాక్ చేసుకుంటాయి, సమయం చూసి పెంచుకుంటాయి. అలా పెంచుకున్నాయి. అండ్ ది రిజల్ట్ ఈజ్ అమేజింగ్. ఇండియా ప్రపంచానికి తాను ఏం చేయగలనో చూపించింది. తమ ఊరి నుంచి కాకుండా, తమ దేశ సరిహద్దులు దాటకుండా తాము ఏం చేయొచ్చో చూపించింది. రెండోది, వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే ప్రెసిషన్ టార్గెటింగ్. ఎక్కడ తాము అనుకున్న లక్ష్యానికి కొంచెం ఇటు కానీ అటు కానీ వాళ్ళేది. దే హ్యావ్ హిట్ ది టార్గెట్స్, దే ఐడెంటిఫైడ్ ది టార్గెట్స్, దే హిట్ ది టార్గెట్స్ విత్ వెరీ ప్రెసిషన్. ఇట్స్ ఆల్మోస్ట్ రేర్ ఇన్ దిస్ వన్. ఈ మధ్యకాలంలో అంత అద్భుతంగా జరిగింది ఇంకోట్లేదు. దిస్ ఈస్ సెకండ్. థర్డ్ వన్, బహుశా ఇజ్రాయిల్ 2 ఏళ్ల క్రితం ఫేస్ చేసిన ప్రాబ్లం నుంచి ఇండియా పాఠాలు నేర్చుకున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే లష్కర్ ఏ తోయిబా అక్కడ పాకిస్తాన్లో మురిద్కే టౌన్ కేంద్రంగా ఈ సమస్య యొక్క కార్యకలాపాలు నడుస్తున్నాయి. వాళ్ళు అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఆలంబనగా చేసుకుని ఆ హెల్త్ సెంటర్ ద్వారా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆ కార్యకలాపాల్లో వీళ్ళకి షెల్టర్, ఏది టెర్రరిస్టులకు షెల్టర్ ఇవ్వడం ఉంది, టెర్రరిస్టులను ట్రైన్ చేయడం ఉంది, ఆయుధాలు దాచుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ గుర్తించి సరిగ్గా దాన్ని మాత్రం టార్గెట్ చేసేలాగా బహుశా ఒక 2 ఏళ్ల క్రితం ఇజ్రాయిల్ హమస్ మీద దాడులు చేసినప్పుడు ఆ గాజా ఆ ఏరియాస్లో ఎక్కడెక్కడ వాళ్ళు దాడులు చేశారో వాటిలో హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. హాస్పిటల్స్లో దాడులు చేశారు, హాస్పిటల్స్ మీద దాడి చేశారు. ఇది అమాయకులు, రోగులు సరిపోతున్నారు అని ప్రపంచం మొత్తుకున్న ఇజ్రాయిల్ డిడ్ వాట్ ఇట్ వాంటెడ్ టు. తాను ఏం చేయదలుచుకుందో అది చేసింది. అండ్ ది రిజల్ట్ ఈజ్ అమేజింగ్.